రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. తూర్పుగోదావరి జిల్లా సిఐటియు అధ్యక్షులు సుందర్ బాబు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా 108 ఉద్యోగుల సంఘ ప్రధాన కార్యదర్శి గుజ్జుల రమేష్ బాబు 108 సమస్యలను తెలియజేస్తూ 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని, చనిపోయిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సమావేశంలో హాజరైన ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాలు అలాగే రాజకీయ పార్టీ ప్రతినిధులకు వివరించడం జరిగింది. యాజమాన్యాలు మారడం, ఇది ప్రజలకు కానీ ఆ సంస్థలు పనిచేసే ఎంప్లాయీస్ కానీ సేవర్స్ అనేది ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రధానంగా అర్థమవుతుంది. ఈరోజు 108లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది పైగా పనిచేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా 110 మంది వరకు ఇందులో ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవి కూడా వీళ్ళకి ప్రారంభం నుంచి ఈనాటి కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు కూడా 12 గంటల పని విధానం ఇందులో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ విభాగాల్లో ఉన్నటువంటి వారి సమస్యలు కనీసంగా కూడా ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు. వైద్య ఆరోగ్య శాఖకి కీలకంగా ఉన్నటువంటి సమస్య అంటే వైద్య ఆరోగ్య శాఖలో ఒక భాగం, కానీ వైద్య ఆరోగ్య శాఖలోనే కలుపుకోవడానికి ప్రభుత్వం దీనికి ముందుకు రానటువంటి పరిస్థితి. చర్చలకు వస్తారు కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. గత ప్రభుత్వాలే నిర్లక్ష్యం చేసి మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా యాజమాన్యానికి చర్చించి ప్రభుత్వం నేరుగా సంస్థ నిర్వహించాలని 108 విభాగంలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వానికి కోరినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రభుత్వాలు మాట్లాడటంలో సర్వీసులు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ విధానంలో తప్ప సర్వీసులు కూడా కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాల ఆటంకాలతో వస్తున్న ప్రభుత్వం పరిష్కరించుకోకుండా టార్గెట్లు పెట్టినటువంటి పరిస్థితి. 108 వ్యవస్థ దాని టార్గెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ లెక్కలో కాగే ఈ విషయాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారినట్టల్లా లాభాలు, కమిషన్ల కోసమే సంస్థలు మారుతాయి తప్ప సంస్థని ఇంకా ప్రయోజనకరంగా ప్రజలకు అందుబాటులో దగ్గరగా నడిపేదాంట్లో విఫలమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వన్నిటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ప్రభుత్వం అందించిన డిమాండ్స్ ఏమవుతున్నాయో ఆ డిమాండ్స్ తక్షణం ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. హామీలించడం ఎలక్ట్రానిక్ మీద తప్ప పరిష్కారం కనిపించింది. ఇప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆరోగ్య శాఖకి జిల్లాలకి ప్రభుత్వం ఫైనల్ గా చర్చలు ఈ రేపు 26వ తారీఖు నుంచి అమలులోకి వెళ్ళాలని నిర్ణయించారు. ప్రభుత్వం కనుక ఈ లోపల సమస్యలు సానుకూలంగా పరిష్కారం చేస్తే కలుపుకోకుండా ఉంటుంది. అలాంటి పని ప్రారంభం రోజులకి న్యాయమైన చట్టబద్ధమైన పరిష్కరించకపోతే కనుక కార్మిక సంఘాలుగా వాళ్ళ సమస్యలకి సంపూర్ణ మద్దతు అందించే పని మేము చేస్తాం. ప్రజలంతా ముఖ్యంగా అందించే అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రభుత్వంగా నేరుగా నిర్వహించడం వల్ల కూడా ప్రభుత్వ ఆరోగ్య శాఖ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కరంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆరోగ్యం తీసుకోవాలి. హాజరైనటువంటి కూడా ప్రభుత్వం అలాంటి చొరవ చేయకపోవడం ఆలోచించే పని చేయదు. ఆరోపణ ప్రభుత్వం స్పందించడం కూడా కార్య చేపడుతుంది. అలాగే జిల్లాలో రేపు సోమనాడు అధికారుల నుంచి కూడా ఈ ప్రతి ప్రభుత్వం వారి ఏదో ఇస్తారు. ఆ సమయం కూడా ప్రభుత్వం పోతే కార్యాచరణ రాష్ట్రంలో ప్రజానికందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం ఎమర్జెన్సీలో సర్వీసులు ఉన్నారంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం కాదు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది, కాంట్రాక్ట్ లో చట్టాలు అమలు అవ్వకపోతే ప్రభుత్వం అవ్వట్లేదు. వయసులో ఉన్న వాళ్ళు కానించి వయసు అందులో కరిగిపోతున్నా ఎటువంటి భద్రత లేకపోయినా కూడా వాళ్ళు ప్రాణాలు తెగించి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ విషయం ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటే ఇది ప్రభుత్వమే నేరుగా నిర్వహించి సంవత్సరాన్ని పనిచేయాలని అవసరం. సమ్మెలోకి వెళ్తే జరిగేటువంటి నష్టం మూడింటిని సైమల్టేనియస్ గా అంటే ఏదో ఒకవైపు కాకుండా ప్రజల కోణం నుండి ఈ వ్యవస్థని 108 వ్యవస్థని ప్రభుత్వమే నిర్వహించాలి. అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కనీసమైన హక్కులు, సౌకర్యాలు కల్పించాలనేటువంటి డిమాండ్ని మనకి 2 రోజుల్లో పాటు విస్తృతంగా తీసుకెళ్ళి సమ్మెకు వెళ్లకుండానే సమస్య పరిష్కారం అయ్యేలాగా మన వంతు ప్రయత్నం మనం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యి 108 ఉద్యోగుల యొక్క సమస్యలకి మద్దతు తెలియజేసిన అన్ని ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇస్తున్నాం. కార్యాచరణలో మీరు మాకు అందరికీ సమాచారం ఇస్తే సిఐటియు, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టియు అలాగే ఇతర ప్రజా సంఘాలందరూ మీ కార్యాచరణలో భాగస్వామ్యం
108 ఉద్యోగులకి జిల్లా నాయకత్వానికి మేము భరోసా ఇస్తాం. ఏంటి అన్ని ఏం ఆలోచించకుండా తీసుకెళ్ళి ముందు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. చాలా బాగుందండి 108 అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా డెలివరీ కేసులు కూడా చాలా చోట్ల ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ప్రైవేట్ వెహికల్ ఏదైనా పిలిస్తే వాడు అదే అదులు వాళ్ళకి అవకాశం ఆటో కానీ ఎవరైనా అది ఇష్టం వచ్చినంత డిమాండ్ చేసేవాడు. ఈవేళ యాక్సిడెంట్ల కేసు కానీ డెలివరీ కేసులు కానీ ఇవన్నీ కూడా మరి ఫ్రీగా తీసుకెళ్ళి కన్సల్ట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి సరైన వైద్యం లేదని చెప్తారంటే మరి 108కి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి ఫెసిలిటీ ఈ రకంగా జరుగుతుందంటే చాలా గొప్ప విషయం. మరి అలాగే ఇందులో పనిచేసి 108లో పనిచేసి ఎంప్లాయీస్ కూడా అలాగే డెడికేటెడ్ సర్వీస్ చేస్తారు. అదంటే కొన్ని వాటిలో ఎస్కేప్ అయిపోతారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకంటే లేదా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తారు. కానీ 108 అలా కాదు. మనకు ఫోన్ చేసిన ఒక 15-20 మినిట్స్లో మనకి వెహికల్ వచ్చేస్తుంది. హాస్పిటల్ సప్లై కూడా వైద్య సప్లై కూడా మనకు అందుబాటులో వస్తుంది. కాబట్టి 108 అనేది ఆపడం అనేది ప్రజలందరూ కూడా ఊరుకోరు. 2 స్కీములు మంచి మన ఆంధ్రాలో బెస్ట్ స్కీములు ఏంటంటే ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, పేదవాడు చదువుకోవడానికి, అలాగే ఆరోగ్యశ్రీ ఒకటి, తర్వాత 108. ఈ స్కీములు తీసేస్తారంటే ఏ ప్రభుత్వం వచ్చినా సార్ రాజశేఖర రెడ్డి పెట్టి కానీ చంద్రబాబు నాయుడు వచ్చినా తీయలేదు, జగన్ వచ్చినా తీసే స్కీములు కాదు ప్రజలకు వెళ్తుంది. కాబట్టి మరి ఇక్కడ అందులో పనిచేసే వాళ్ళకి కూడా సరైన న్యాయం చేసి అది చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు దీన్ని గవర్నమెంటే టేకప్ చేయాలనే డిమాండ్ చాలా మంచి డిమాండ్. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మనకు తెలియదు కదా ఈ రోజుల్లో వాళ్ళందరూ కూడా లాభాపేక్ష లేకుండా ఎవరు చేయండి. ఏ ప్రైవేట్ వ్యక్తి కానీ ఇండస్ట్రీస్ అయినా అవడందావనా రెడ్డి ల్యాబ్స్ అయినా ఇంకోడైనా ఎవడైనా వాడు లాభం పరిస్థితి చూసుకుంటాడు తప్ప ఏదో సేవ చేద్దామని భావన ఎవరు ఉండదు. కాబట్టి ఫస్ట్ డిమాండ్ మీరు కరెక్ట్ డిమాండ్ గవర్నమెంటే దీన్ని టేకప్ చేసి గవర్నమెంటే రన్ చేయాలని, అలాగే సర్వీస్ కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒకటి తీసుకున్నాడు ఒక 5 ఏళ్ళ సర్వీస్ అది అయిపోయి ఇంకోటి తీసుకుంటాడు మళ్ళీ 2 నుంచి మొదలెట్టినట్టు మళ్ళీ 100 సర్వీస్ ఎంత కాదు చాలా జాగ్రత్త.